Three-phase induction motor. Introduction of three-phase induction motor. Types of electrical machines and types of three-phase induction motor. Basic principle, working principle, components of induction motor. Applications between single-phase induction motor and three-phase induction motor. మనకు టూ టైప్స్ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్, ఇంకోటి వచ్చేసి త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. ఇంట్రొడక్షన్. ఎలక్ట్రికల్ మెషిన్స్ ఆర్ electroMechanical energy conversion device. Electrical motors convert electrical energy into mechanical energy. Electrical generators are vice versa. నెక్స్ట్ ఏంటిదంటే మోటార్కి మనకి ఇన్పుట్ డివైస్ ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఇస్తే అవుట్పుట్ మనకి ఏంటిది మెకానికల్ వస్తుంది, మెకానికల్ ఎనర్జీ వస్తుంది. అదే జనరేటర్కి ఏమొస్తుంది, మనం ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ ఇస్తే మనకు అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెషిన్స్. DC machines, DC motors, DC generator. DC motors are three types: DC shunt motor, DC series motor, DC compound wound motor. Next, DC generators. DC generators are three types: DC shunt generator, DC series generator, DC compound wound generator. DC మోటార్కి DC జనరేటర్కి డిఫరెన్స్ ఉంటుంది. Principle of operation. A rotating magnetic field RMF is set up in the stator when a three-phase supply is given. మనకి ఏదైతే మనకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ RF ఉందో దానికి మనం త్రీ ఫేస్ సప్లై ఇవ్వాలి. ద స్టేషనరీ రోటర్ కట్ ద రివాల్వింగ్ ఫీల్డ్ అండ్ డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ EMF ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద రోటర్ కండక్టర్. మనకు ఏదైతే మనకు నార్త్ నుంచి సౌత్ను మనకు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్త్ నుంచి సౌత్కు. Slip of induction motor. Induction motor rotor always rotate a speed less than synchronous speed. The difference between the flux ns and the rotor speed n is called slip. Slip S is equal to ns minus n by ns into 100. ఇది మనకు స్లిప్ యొక్క పర్సెంటేజ్ అన్నమాట. ns అంటే సింక్రోనస్ స్పీడు, n అంటే మోటార్ స్పీడు, 100%. టర్మినల్ ఆఫ్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. మనకి ఎన్ని టర్మినల్స్ ఉంటాయి? టోటల్ 3 టర్మినల్స్ ఉంటాయి. RYB, రెడ్, ఎల్లో, బ్లూ. ఇట్ ఈస్ త్రీ ఫేస్ సప్లై. త్రీ ఫేస్ సప్లై నుంచి లోపల దేనికి ఉంటుంది అంటే మెయిన్ వైండింగ్ ఉంటుంది, స్టేటర్ వైండింగ్ ఉంటుంది. ఆ స్టేటర్ వైండింగ్ మధ్యలో ఏముంటుంది, మనకు రోటార్ ఉంటుంది. త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ మనకు లోపల పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని మన కట్ వ్యూ. ఒకవేళ ఆ మోటార్ని మనం కట్ వ్యూ అంటే కట్ చేసి చూసినట్లయితే మనకు కట్ వ్యూ అంటే లోపల అంటే ఒక యాంగిల్లో చూస్తే మనకు లోపల పార్ట్స్ అన్నీ కట్ వ్యూ మనకి ఏమేమి ఉన్నాయి మొత్తం కనిపిస్తాయి. రోటార్కి లామినేటెడ్ కోర్స్ ఉంటుంది, ఏది మన వైండింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి, కూలింగ్ ఎయిర్ ఫ్లో, ఫ్యాన్, స్టేటర్, రోటార్ అండ్ డ్రైవ్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. మన త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క పార్ట్స్ ఏవంటే ఫ్రేమ్, స్టేటర్ వైండింగ్, రోటార్ వైండింగ్, కూలింగ్ ఫ్యాన్, బేరింగ్స్. ఇవన్నీ మనకు ఇండక్షన్ మోటార్ యొక్క పార్ట్స్, మెయిన్ పార్ట్స్ అన్నమాట. ఫ్రేమ్, స్టేటర్ వైండింగ్, రోటార్ వైండింగ్, కూలింగ్ ఫ్యాన్, బేరింగ్స్. ఫ్రేమ్ వచ్చేసి ఫ్రేమ్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ టు ద స్టేటర్ అండ్ రోటార్. ఇట్ మీద కాస్టింగ్ మెటీరియల్. ఇమేజ్ ఆఫ్ రోటార్ అండ్ స్టేటర్ వైండింగ్ ఆఫ్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. మనకు 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒకటి స్టేటర్ అండ్ నెక్స్ట్ ఏంటిది రోటార్ ఏం చేస్తుంది, రొటేటింగ్ పార్ట్, స్టేషనరీ పార్ట్. మనకు మ్యాగ్నెటిక్ పోల్స్ దేంట్లో ఉంటాయి, స్టేటర్లో ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో మనకు ఏవైతే అయస్కాంత రేఖలు నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కు ప్రయాణిస్తాయో వాటి మధ్యలో రోటార్ ఏం చేస్తుంది, రొటేటింగ్ అవుతుంది. రొటేటింగ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ పోల్స్ని కట్ చేసినప్పుడు EMF. కాంపోనెంట్స్ ఆఫ్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్. ఇట్ ఈస్ ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద ఇండక్షన్ మోటార్. ఇట్ ఈస్ హౌస్డ్ ఆన్ ద షాఫ్ట్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇట్ హ్యాస్ 2 ends of this called another called driving end. Mechanical load is connected on driving end wheel. Cooling fan is connected on non-driving end. Both the ends are connected bearings with the rotation of means reduced frictional losses. మనకు ఫ్రిక్షన్. కాంపోనెంట్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్. ఇండక్షన్ మోటార్ యొక్క మనకు కాంపోనెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బేరింగ్స్, దాని తర్వాత కేసింగ్, రోటార్ క్యాప్, ఏంది నెక్స్ట్ షాఫ్ట్,
స్టేటార్ వైండింగ్, స్టేటార్ ఇది కేస్, దీన్ని మనం ఏమంటాం, యోక్ అంటాం. ఈ స్టేటర్ యొక్క యోక్, మౌంటింగ్ ప్లేట్. అసెంబ్లీ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ మనం ఏ విధంగా అసెంబ్లీ చేయాలి. ఇది ఎండ్ కవర్, ఇక్కడ వచ్చేసి ఏంటిది డ్రైన్ ప్లగ్, రోటార్, ఫ్రేమ్, ఐ బోల్ట్. ఐ బోల్ట్ ఏం చేస్తాం, మనం మెకానికల్లో మనం మోటార్ లేపడానికి ఐ బోల్ట్ని యూజ్ చేస్తాం. బేరింగ్స్ యొక్క వర్క్ ఏంటిది, మన రోటర్ స్మూత్గా ఈజీగా రన్ కావడానికి బేరింగ్స్ అనేది యూజ్ చేస్తాం. 3-phase ఇండక్షన్ మోటార్ మనకి ఏ విధంగా మనం వైండింగ్ వేసుకోవచ్చు, ఏ విధంగా వైండింగ్ అనేది మన మోటార్ వైండింగ్ని వేసుకోవచ్చు. స్టేటర్ యోక్, మన మోటార్ యొక్క స్టాంపింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనిపిస్తుంది, స్టేటర్ యొక్క యోక్, అది దేంతో తయారు చేస్తాం, ఐరన్తో తయారు చేస్తాం. నెక్స్ట్ ఏంటిది స్టేటర్ కండక్టర్, నెక్స్ట్ ఏంటిది షాఫ్ట్, నెక్స్ట్ ఏంటి రోటార్ కండక్టర్ అండ్ ఎండ్ రింగ్స్. నాకు ఇంతకుముందు చూసినట్లయితే 3-phase ఇండక్షన్ మోటార్ యొక్క స్టేటర్ అండ్ రోటార్. మనకు దాని స్టేటర్ యొక్క వైండింగ్ ఏ విధంగా వేస్తాం, లోపల మనకు వైండింగ్ ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్తో యూజ్ చేస్తాం, అది కాపర్ కండక్టర్తో వైండింగ్ అనేది చుట్టబడి ఉంటుంది. ఈ వైండింగ్ లోపల మనకు ఏదైతే స్టేటర్ లోపల ఈ రోటార్ అనేది రొటేటింగ్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ బేరింగ్స్. వైండింగ్స్, స్టేటర్ వైండింగ్స్ 2 types. స్టార్ కనెక్టెడ్, మనకు 2 types మనకు కనెక్టింగ్ చేసేబడి ఉంటుంది, స్టార్ కనెక్టెడ్ అండ్ డెల్టా కనెక్టెడ్. రోటార్ వైండింగ్స్, ఇట్ ఈస్ ఓన్డ్ as రోటార్ బేర్స్ అండ్ షార్ట్ సర్క్యూటెడ్ ఎట్ బోత్ ఎండ్స్ ఆఫ్ త్రో ఎండ్స్ రింగ్స్. మనకు స్టార్టింగ్ రింగ్స్ ఉంటాయి, ఎండ్ రింగ్స్ ఉంటాయి. మనకు 2 types ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. స్టార్ కనెక్ట్లో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏంటి డెల్టా కనెక్టింగ్లో మనం వైండింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. క్రాస్ సెక్షనల్ ఆఫ్ స్టార్టర్ అండ్ రోటార్, క్రాస్ సెక్షన్ ఆఫ్ స్టేటర్ అండ్ రోటార్. మన క్రాస్ సెక్షనల్ వ్యూస్ ఏమైతే మనకు స్టార్టర్ యొక్క స్లాట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటిది స్టార్టర్ యొక్క లామినేషన్స్ ఉంటాయి, షాఫ్ట్, ఎయిర్ గ్యాప్, రోటార్ లామినేషన్స్ అండ్ రోటార్ స్లాట్స్. మనకేంటిది క్రాస్ సెక్షనల్గా మనం ఏదైతే 3-phase ఇండక్షన్ మోటార్ మనం క్రాస్ సెక్షనల్ చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టైప్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్. మనకు 3-phase ఇండక్షన్ మోటార్ అనేది 2 రకాలుగా ఉంటుంది, స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. అకార్డింగ్ టు రోటర్ కన్స్ట్రక్షన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ 2 categories అకార్డింగ్ టు ద రోటర్ కన్స్ట్రక్షన్స్. సో స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్క్విరెల్ గేజ్ రోటర్ వచ్చేసి చూసినట్లయితే మనకు రోటర్ ఏ విధంగా ఉంటుంది, స్క్విరెల్ టైప్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం స్క్విరెల్ గేజ్ రోటర్ అంటాం. స్క్విరెల్ గేజ్ అండ్ వోండ్ రోటర్. మనకు స్క్విరెల్ గేజ్కు ఏ విధంగా ఉంటుంది, మెటల్ రింగ్, లామినేటెడ్ కోర్, కాపర్ బార్స్. మనకి ఇదంతా కాపర్ కోటింగ్, మన కాపర్ యొక్క కండక్టర్తో మనం వైండింగ్ అనేది చుట్టబడి ఉంటుంది. నెక్స్ట్ స్క్విరెల్ గేజ్ రోటర్. మన 2 types ఆఫ్ రోటర్స్ ఉంటాయి, వోండ్ రోటర్ అండ్ స్క్విరెల్ గేజ్ రోటర్. స్క్విరెల్ గేజ్ రోటర్ వచ్చేసి కింది వోండ్ రోటర్, పైనది స్క్విరెల్ గేజ్ రోటర్. స్లిప్ రింగ్ రోటర్ మనకి ఏవైతే పక్క పని ఉన్నాయి కదా చూసినట్టు అదే మనకు బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ విత్ కనెక్టింగ్ ద షాఫ్ట్. ఆ షాఫ్ట్ దేని కనెక్ట్ ఉంటుంది, రోటర్కు. ఆ రోటర్కి ఏముంటుంది, టోటల్ వైండింగ్ చుట్టబడి ఉంటుంది. ఆ వైండింగ్ రోటర్ ఏం చేస్తే రొటేటింగ్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ బేరింగ్స్. మనకి ఏవైతే బేరింగ్స్ కనబడుతున్నాయో ఆ బేరింగ్స్ రోటర్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది, ఈజీగా రొటేటింగ్ అవుతుంది. అరేంజ్మెంట్ ఆఫ్ స్లిప్ రింగ్స్. మనం ఏవైతే స్లిప్ రింగ్స్ ఉన్నాయో వాటిని కమ్యూటేటర్ పైన మనం అప్లై చేసింది ఉంటుంది. ఆ స్లిప్ రింగ్స్ విత్ హెల్ప్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాలెన్స్తో స్లిప్ రింగ్స్ అనే కమ్యూటేటర్ పైన కమ్యూటేటర్ ఈజీగా మూవ్ అయ్యేటట్టు దాన్ని ఫిక్స్ చేసి ఉంచాలి. అదేవిధంగా స్లిప్ రింగ్స్ అనేటివి మనకు టు కలెక్ట్ ద కరెంట్ విత్ హెల్ప్ ఆఫ్ కమ్యూటేటర్. కట్ వ్యూ ఆఫ్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్. మన స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క లోపల పార్ట్స్ ఆ కట్ వ్యూ టైప్లో చూస్తే మనకి ఏ విధంగా కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనిపిస్తుంది, రోటార్, కూలింగ్ ఫ్యాన్, బేరింగ్స్, స్టేటర్ బాడీ. ఇవన్నీ మనకు కట్ వ్యూ ఆఫ్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క పార్ట్స్, లోపల ఇన్నర్ పార్ట్స్. కట్ వ్యూ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ యొక్క
పార్ట్స్, లోపల పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి అవి రోటార్, స్లిప్ రింగ్స్ విత్ ఫ్యాన్, బేరింగ్స్ అండ్ రోటర్ యొక్క వైండింగ్, ఇవన్నీ మన కట్ వ్యూలో చూస్తే కనిపిస్తాయి ఇవన్నీ. ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. మనం ఇండస్ట్రియల్లో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఈ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ని మనం ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేస్తాం, అదేవిధంగా డొమెస్టిక్ పర్పస్ ఆల్సో యూజ్ చేస్తాం. దీని యొక్క కాస్ట్ అనేది లెస్ ఉంటుంది. నెక్స్ట్ స్టార్టింగ్ టార్క్ లో ఉంటుంది, కాస్ట్ ఈజ్ లెస్ అండ్ కెన్ యూజ్ ఎక్స్పోజ్ ఇన్ ఏరియాని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. ఇది ఇండక్షన్ మోటార్, స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్తో పోలిస్తే చీప్గా ఉంటుంది. కంపారిజన్ ఆఫ్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. దీని యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది హై ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఈజ్ కాంప్లికేటెడ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టార్టర్స్ రిక్వైర్ కంపల్సరీ, ఖచ్చితంగా స్టార్టర్స్ అనేది కావాలి. కెనాట్ యూజ్ ఎక్స్పోజ్ ఏరియా. అప్లికేషన్స్, దీనికి క్రేన్ కావాలి లిఫ్ట్ చేయడానికి. దీని స్టార్టింగ్ టార్క్ ఈజ్ హై రిక్వైర్డ్ కావాలి.